రోజుల నుంచి ఈ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ వెంకటరామనాయక్ పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విచారణ చేయడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గారు ఎక్కడ లెక్క చేయకుండా విద్యార్థులకు ఏదో నాసిరకమైన బియ్యంతో అన్నం పెట్టడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురి అయ్యారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు కలెక్టర్తోనూ సెక్రటరీతోనూ మా ఎస్టీ కమిషన్తో మాట్లాడి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకోండి. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఒకటే, విద్యార్థులకు మెరుగైన విద్య అందించే విధంగా అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవతో గిరిజన ముద్దు బిడ్డలకు అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించమంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నిన్ననే ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులను బాగా చూసుకోవాలా, అన్ని మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడు విద్యార్థులు కొన్ని సమస్యలు అడిగారు. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు ఈ సమస్యలను పరిష్కరిస్తాం. ఆ సమస్యలు పరిష్కరించే ముందులోనే ఇక్కడ స్థానిక సమస్య వెంటనే ఎమ్మెల్యే గారు చొరవతోనే నేను చేస్తానని ఎమ్మెల్యే గారు మాట వేయడం చాలా సంతోషం. విద్యార్థులు మీరు మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు, మీరు అన్ని విధాలుగా బాగా చదువుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొన్ని రోజులుగా పిల్లలు ఆందోళన చెందుతున్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆందోళన చెందుతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. నిన్న కాక మొన్నటి రోజున పిల్లలే ఫోన్ చేస్తున్నారు నాకు. నేను ఊర్లో లేకపోవడంతో మా పిఏ గారు స్పందించి ఆయన సంబంధిత కమిషనర్ గారికి కూడా ఇష్యూని ఎస్కలేట్ చేయడం జరిగింది. దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెండ్ చేస్తూనే మా బాధ్యత అయిపోయిందని మేము అనుకోలే. ఈ రోజున ఇక్కడికి సందర్శించే ముఖ్య ఉద్దేశం ఏమంటే రూట్ కాజ్ ఏంది, అసలు మూలాలు ఏంది ఈ సమస్యకని ఆలోచన చేస్తే అన్ని చోట్ల కూడా ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం అవుతుంది పిల్లలకు మెరుగైనటువంటి విద్య వల్ల. అందులో వెనకబడిన కులాల వారికి బీసీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఎక్కడ కూడా సదుపాయాల విషయంలో కానీ భోజన సదుపాయాల విషయాల్లో కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ కాంప్రమైజ్ కాకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందులో భాగంగానే ఇందాక సోదరుడు మన వెంకటప్ప చెప్పినాడు, కమిషన్ చైర్మన్ గారు, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఏమంటే ఆల్రెడీ 10 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి కిటికీలకు శాంక్షన్ అయిందని చెప్పేసి ఆ పనులు కూడా తొందరలో పూర్తి అయ్యేరంగా చూస్తాం. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ కూడా ఎక్కడో ఆగిపోయింది. మరి దీనికి కూడా కారణం ఏదో కనుక్కొని అది కూడా కరెక్ట్ చేస్తాం. పిల్లలు చెప్తున్నారు గ్రౌండ్లో లైట్లు కూడా పడడం లేదని, ఇవాళ లైట్ రిపేర్ కూడా చేయిస్తాం. అంతేకాకుండా అన్నంలో పురుగులు వచ్చినాయని చెప్పేసి మీడియాలో కూడా రావడం జరిగింది. సాక్షాత్ పిల్లలు కూడా తెలియజెప్పడం జరుగుతుంది. దీని కారణం కనుక్కుంటే హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే తక్కువ ఉందో, వంట వాళ్ళు 4 ఉండాల్సిన చోట 2 ఉండడం, అదే రంగా స్కావెంజర్స్ కానీ స్వీపర్స్ కానీ అసలు లేకపోవడంతో బాత్రూంలు కూడా మురిక్కుపంగా తయారైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి అవుట్సోర్సింగ్ కింద కొద్దిమందిని తీసుకొస్తాం, శాలరీస్ కావాల్సిన మేము వేరే రంగా అయినా రైజ్ చేయడానికి ప్రభుత్వము రిక్రూట్ చేసే వరకు ఏదో ఒక ఏజెన్సీకి ఇచ్చిందని చెప్తున్నాడు సోదరుడు. వాళ్ళు వచ్చే వరకు కూడా ఆ శాలరీస్ని మేము వేరే రంగా అరేంజ్ చేసైనా వాళ్ళకి పనులు జరిపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 2 రోజుల్లోనే రోజున 27వ తారీఖు 29వ తారీఖు మళ్ళీ నేను సందర్శించడం జరుగుతుంది. అంతలోపల మేము ఏదైతే మాటలు చెప్పినామో ఈ 2 రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం జరిగి ఉండే విధంగానే చూస్తామని చెప్పేసి తెలియజెప్తున్నాం. 29న మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని స్టిల్ ఏదైనా ప్రాబ్లం పర్సిస్ట్ అయితే దాన్ని అడ్రస్ చేస్తూ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం కాదు, ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా కొనసాగించే విధంగా మా పరిపాలన ఉండదని చెప్పేసి తెలియజెప్తున్నాం. సమస్యలు అనేది ఎప్పుడైనా ఉత్పన్నమవుతూ ఉంటాయి, వాటి పరిష్కారం అనేదే మాకు ఆయన చూపించిన మార్గము. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాకు నిర్దేశించినటువంటి మార్గదర్శకంగానే పరిపాలన కొనసాగుతుంది. ఈ సమస్యలన్నిటికీ మూలాలు లేకపోయేసి దీన్ని పరిష్కారం చేస్తున్నాం.
100% పిల్లలు 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వాళ్ళు ఇంకా ఏదైనా తదుపరి ఇస్తే కూడా దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటాము. వాళ్ళకు సరైనటువంటి పౌష్టికాహారం కానీ, వాళ్ళు సరైనటువంటి పరిస్థితుల్లో, అనువైనటువంటి పరిస్థితుల్లో, వాతావరణంలోనే పిల్లలు పెరిగే విధంగా, చదువు నేర్చుకునే విధంగానే తీర్చిదిద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అధ్యాపకులకు కూడా కొత్తగా ఒక ఆయన మొన్న డిఎస్సిలో ఉద్యోగం వచ్చినట్టున్నారు, అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఆ సమస్యను ఆయన కూడా చెప్తున్నాడు, ఎక్కడైతే హెచ్ఆర్ తక్కువ ఉందని చెప్పేసి. అది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈరోజే కొత్తగా ఒక 4గురిని ఉద్యోగంలోకి పెడతా ఉన్నాము. వాళ్ళ శాలరీస్ గురించి కావాల్సి మేము వేరే రంగానే చూసుకుంటామని చెప్పేసి కూడా తెలియజెప్తూ సమస్య పరిష్కారం చేస్తున్నామని చెప్పి తెలియజెప్తాను.